మాకు కోటప్పకొండ అని జాతర ఉంటుంది, తిరునాళ్ళ చాలా పెద్దదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద తిరునాళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్కే. అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ శివరాత్రి నాడే మనకు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వద్దాం అనుకున్నా. అంటే మన ఏపీలోనే అతిపెద్ద జాతర, అతిపెద్ద తిరణాలైన కోటప్పకొండ తిరణాల గురించి అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నా. ఈ తిరణాలకు వచ్చే జనాన్ని చూస్తే నిజంగా ఫ్రెండ్స్ అబ్బా మైండ్ పోతుంది. ఇసుక పోసిన రాలనంత జనం అయితే వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కట్టే ప్రభలు, ఎలక్ట్రిక్ ప్రభలు అయితే లెక్కలేని 20 పైనే ఉన్నాయి. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే ప్రభలు 25 దాకా ఉన్నాయి. అవన్నీ మీకైతే దీంట్లో చూపిస్తే ఆ ప్రభల దగ్గర ఏమేమి చేస్తారు మొత్తం అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇంకో ఈ టెంపుల్ని మీకు త్రికోటేశ్వర ఆలయం అని కూడా అంటారు కదా, ఆ ఆలయం కూడా హిస్టరీ కూడా కొంచెం చెప్పేస్తాం మీకు. అంటే ఈ వీడియోలో మొత్తం కవర్ చేద్దాం. అంటే ఇంకా ఇక్కడ అన్నదానం ఎక్కడ జరుగుతుంది, బస్సులు ఎలా దొరుకుతాయి, మళ్ళీ మనం కొండపైకి బస్సులు ఎలా వెళ్ళాలి, మొత్తం అయితే ఈ వీడియోలో చూపించేస్తాం మీకు. ఏమన్నా జాతర, ఏమన్నా తిరణాల చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఒక్క మహాశివరాత్రి నాడే రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలైతే వస్తారు. వచ్చి ఆ ప్రజలు పాల్గొనే విధానం అక్కడ అదే ఒక్క రోజు జరిగే దర్శనము మనకు ఒక్క రోజులో తిరుపతిలో ఎంత టైం పడుతుందో దర్శనం అంత టైం పడుతుంది ఇక్కడ ఈ కోటప్పకొండలో. ఒక్క రోజు దర్శనం, ఈ శివరాత్రి రోజు దర్శనం చేసుకోవాలంటే ఆ స్వామిని ఈ శివరాత్రి దర్శనం చేసుకుంటే పుణ్యమని చాలా భక్తులు అయితే విపరీతంగా వస్తారు. ఇంకా ఇక్కడ ఉన్న మెట్లను పూజ చేసినా కూడా చాలా పుణ్యం కలుగుతుందని మెట్లను కూడా పూజించుకుంటూ వెళ్తారు. మెట్ల మార్గం ఉంటుంది, రోడ్డు మార్గం ఉంటుంది, మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళేటప్పుడు మిగతా మాట్లాడుకున్నాం. నా ఫేస్ పొద్దుస్తాను చూపించలేను. వీడియో వెళ్తుంటే మీకు కూడా బోర్ కొట్టుకున్న వీడియో మంచి కంటిన్యూగా ఉంటుంది. సరేనా, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సరే వెళ్దాం పని. ఇక్కడ మీకు ద్వారం కనపడుతుంది కదా, ఇక్కడి నుంచి లోపలికి 5 కిలోమీటర్ల దూరం వెళ్తేనే మనకైతే కోటప్పకొండ వస్తుంది. అసలు ఈ ద్వారం ఎక్కడ ఉందంటే నర్సరావుపేటకి వినుకొండకి మధ్యలో అయితే ఉంటుంది, హైవే మీద. అయితే నర్సరావుపేట నుంచి 15 కిలోమీటర్లే ఉంటుంది కోటప్పకొండ. అలాగే గుంటూరు నుంచి అయితే 60 కిలోమీటర్ల దూరంలో, వినుకొండ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ కోటప్పకొండ ఉంది. మీకు స్టార్టింగ్ లోనే వెహికల్స్ అన్ని ఆపేసి అక్కడ స్టార్టింగ్ లోనే తిరునాళ్ళ రోజు పోలీసులు అయితే మనకైతే వెహికల్స్ అరేంజ్ చేశారు, వెహికల్ పార్కింగ్. ఇక్కడ టెంపుల్ వచ్చేసి మనకి కొండపైన ఉంటుంది. కొండపైకి వెళ్ళడానికి వెహికల్ మార్గం ఉంటుంది, అలాగే కింద వచ్చేసి మెట్ల మార్గం కూడా ఉంటుంది. మనమైతే ఒకసారి ఫస్ట్ మెట్ల మార్గం చూద్దాం, తర్వాత వెహికల్ మార్గం ఎంచుకుందాం. ఒక్క శివరాత్రి నాడు ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ఇసుక పోసిన రాలనంత భక్తులు అయితే వస్తారు. చూడండి, మీకు లెఫ్ట్లో కనపడుతున్నాయి కొండలు. అదొక పైన చూడండి, పైన సాక్షి గణపతి విగ్రహం కనపడుతుంది. ఆ పైన ఉన్న కొండపైకి అయితే మనం వెళ్ళాలి. మెట్ల మార్గం వెళ్ళే ద్వారం దగ్గర మనకి ఎంట్రన్స్లో అయితే విగ్రహాన్ని అయితే అరేంజ్ చేశారు, బ్లాక్ కలర్లో శివయ్య విగ్రహం. ఇలా మనము ఈ ద్వారం నుంచి అలా ముందుకు వెళ్తే మెట్ల మార్గం వస్తుంది. మెట్ల మార్గంలో కూడా మన పైకి వెళ్తే స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. పరమేశ్వరుడు దక్షిణమూర్తిగా బ్రహ్మచారిగా కొలువై ఉన్న ఏకైక ఆలయం కూడా ఈ ఆలయమే. అలాగే ఇక్కడ ఉన్న ఆలయానికి మెట్ల పూజ చేసుకుంటూ పైకి ఎక్కితే ఎంతటి కోరికైనా కోరుకుంటే తీరుతుందని ఇక్కడ ఉన్న భక్తులు వారి ప్రగాఢ నమ్మకం. అలా ముందుకు వస్తే మనకైతే ఇక్కడ పెద్ద గణపతి స్వామి యొక్క దేవాలయం వస్తుంది. ఈ దేవాలయం పక్కనే గోపురం ఉంటుంది, అక్కడే మెట్ల పూజ చేసుకుని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేయాలి. ఈ ఆలయాన్ని త్రికోటేశ్వర ఆలయాన్ని కూడా అంటారు. అది ఎందుకంటే కోటప్పకొండని ఎటు నుంచి చూసినా 3 శిఖరాలు అయితే కనపడతాయి. ఈ 3 శిఖరాలు, ఒకటి బ్రహ్మ, రెండవది విష్ణు, మూడవది వచ్చేసి ఈశ్వరుడు. కాబట్టి ఈ ఆలయాన్ని త్రికోటేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. కోటప్పకొండకి ఇంకొక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే కొండపైన ఒక్క కాకి కూడా వాలదంట. అది ఎందుకు? అసలు ఇది కాకులు తిరగని పుణ్యక్షేత్రం అంట. అంటే కింద ఎక్కడైనా కాకులు కనపడతాయి, కానీ కొండపైన మాత్రం కాకి కనపడదంట. అసలు ఎందుకు కనపడవు కాకులు అనేది కూడా మనమైతే ఆ హిస్టరీ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి చరిత్రలోకి వెళ్దాం.
పూర్వం ఈ ప్రాంతంలో సుందుడు అనే యాదవుడు తన భార్య అయిన కుందిరిదేవితో కలిసి జీవించేవారు. వీళ్ళిద్దరికి ఎంత కాలమైన సంతానం కలగకపోవటం వల్ల ఆ శివయ్యని కోరుతారు. శివయ్య వెంటనే వీళ్ళకు ఒక ఆడబిడ్డనైతే ప్రసాదిస్తారు. ఆమె పేరే గొల్లబామ. కాలక్రమంలో ఈ గొల్లబామ శివ భక్తురాలు అవుతుంది. రోజు స్వామి కోసం ఒక కుండలో పెరుగన్నం తీసుకుని కొండ కింద నుంచి కొండ పైకి వెళ్లి సేవ చేసుకునేది. అయితే శివయ్య ఒకసారి ఈమె భక్తిని పరీక్షించడానికి కోసం ఈమె కన్యగా ఉన్న ఈమెను గర్భవతిని చేస్తాడు. అయినా సరే ఆమె రోజు వెళ్ళి అలా నైవేద్యం పెడుతుంటుంది. అలాగా ఒక రోజు వెళ్తూ ఉండగా ఆమె అలిసిపోయి ఒక చోట కూర్చుంటం వల్ల ఆ చేతిలో ఉన్న పెరుగన్నం కాకులు వచ్చి తినిపోతాయి. అప్పుడు వెంటనే ఆమె బాధతో విచారంగా అక్కడే ఉండిపోతే శివయ్య ఒక మునీశ్వర రూపంలో వచ్చి, సరే అమ్మ, నీ బాధ నాకు అర్థమైంది, ఈ ప్రాంతంలో కాకులు కూడా తిరగనివ్వను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే ఇప్పుడు కాకులు తిరగని పుణ్యక్షేత్రంగా మారింది. నాకు ఊహ తెలిసిన కానీ ఇంత పెద్ద జాతర అయితే నేను ఎప్పుడైతే చూడలేదు. అంటే నేను ఎప్పుడు ఇంతకుముందు ఒకసారి కోటప్పకొండ వచ్చినా అప్పుడు కూడా ఇంత పెద్ద జనం అయితే రాలేదు. ఇప్పుడైతే 22 ప్రభలు, ఇంతమంది జనం అంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చాక ఫుడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు శివరాత్రి నాడు. ఎందుకంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎన్నో సత్రాలు ఉంటాయి, వాటిల్లో అంత లెక్క కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఫుడ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మహాశివరాత్రి నాడు ఇక్కడికి వెళ్ళడానికి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే వెనకొండ నుంచి స్పెషల్ బస్సులు ఉంటాయి, నర్సరావుపేట నుంచి స్పెషల్ బస్సులు ఉంటాయి, అలాగే వచ్చేసి గుంటూరు నుంచి కూడా స్పెషల్ బస్సులు ఉంటాయి. మీకు చుట్టుపక్కల ఎక్కడి నుంచైనా ఆ మహాశివరాత్రి నాడు ఒక్కరోజు అయితే మీకు స్పెషల్ బస్సులు ఉంటాయి. అన్ని బస్సులతో ఇక్కడే దిగాలి. బస్సులు దిగిన లెఫ్ట్ సైడ్లోనే మీకైతే కోటప్పకొండ పైకి అని అయితే ఈ సంవత్సరం అయితే అరేంజ్ చేశారు బస్సుల్ని. అంటే కొండపైకి వెళ్ళడానికి కూడా ఇక్కడే ఉంటాయి ఈ లెఫ్ట్లో. మీకు నార్మల్ టైంలో కూడా నర్సరావుపేట నుంచి అయితే కోటప్పకొండకి అయితే బస్సులు అయితే ఉంటాయి. మిగతా అంతలక్క నుంచి అయితే కోటప్పకొండకు ఉండవు. కాబట్టి అదొక్కటైతే గమనించండి. ఈ సంవత్సరం మనకి బస్టాండ్లో దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్లో మనకి కొండపైకి వెళ్ళడానికి బస్సులు కూడా అరేంజ్ చేశారు. అక్కడే లెఫ్ట్ సైడ్లో మనకి బుకింగ్ కౌంటర్ కూడా ఉంటుంది. ఆ బుకింగ్లో మన టికెట్ కూడా తీసుకోవాలి. అంటే పోను రాను అయితే 50 అయితే తీసుకున్నారు. అంటే పోను ఒక 25, రాను ఒక 25 అయితే తీసుకున్నారు. ఇదే ఆ టికెట్. అక్కడి నుంచి తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా కొండపైన ఉన్న గణపతి విగ్రహం పక్కన అయితే స్టాప్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడైతే దిగిపోవాలా, ఇక్కడ నుంచి ద్వారం ఉంటుంది, వెళ్ళిపోవాలా. ఇప్పుడైతే మనమైతే గణపతి విగ్రహాన్ని చూద్దాం ఇక్కడికి వచ్చి. ఇక్కడ నుంచే ఈ గణపతి విగ్రహం పక్కన నుంచే మనమైతే ఒకసారి వ్యూ పాయింట్ చూడండి. కింద మొత్తం చూడండి కనపడుతుంది మీకు కోటప్పకొండ మొత్తం, ఆ ఊరు మొత్తం కనపడుతుంది మీకు. లాంగ్ సైడ్ లో కనపడుతుంది కదా, ప్రభలు కూడా అరేంజ్ చేస్తున్నాం. మీకు చెప్పే కదా ఈవినింగ్ టైంలో ప్రభల గోల అయితే హోరీగా ఉంటుంది. అవి కూడా చూపిస్తాం మీకు ప్రభలు. ఇంకా మన గణపతి విగ్రహం చూసుకుని తలా ముందుకు వచ్చినాం అనుకో ద్వారం దాటి, ఇప్పుడు మన కోటప్పకొండ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తుంటాం. ఇక్కడ మీకు దర్శనం టికెట్స్ ఉన్నాయి చూడు, ఒకటి 100, ఇంకొకటి 200, ఇంకొకటి వచ్చేసి 500 ఉంటుంది. మీకు శివరాత్రి టైంలో ఒకలా ఉంటుంది, శివరాత్రి కాకుండా నార్మల్ డేస్లో ఇంకొకలాగా ఉంటుంది. శివరాత్రి ఒక్క రోజే మనకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో అంత టైం ఒక్క శివరాత్రి రోజే పడుతుంది. మీకు దర్శనానికి వెళ్ళే వాళ్ళని చూపిస్తా చూడండి, ఎంత బిజీగా ఉందంటే క్యూ లైన్ అంత బిజీగా ఉంది. దర్శనం కోసం లోపలికి వెళ్తే 6 అవర్స్ దాకా బయటికి రాలేరండి ఈ టైంలో. చూడండి ఇక్కడ అలా కొండపైకి వెళ్ళి స్వామిని దర్శించుకోవడానికి ఇలా క్యూ లైన్లు ఉన్నాయి చూడ, లోపల చూడ రూమ్స్లో ఎలా క్యూ లైన్లు ఉన్నాయో. అందుకే నేను అనేది 6 అవర్స్ పట్టిందని మాకు ఈరోజు. మన క్యూ లైన్లు దాటుకుంటే చిన్నగా క్యూ లైన్లో మన గర్భగుడి లోపలికి వచ్చిన టెంపుల్ లోపలికి. కానీ గర్భగుడి లోపలికి వెళ్ళాము, ఓన్లీ టెంపుల్ లోపలే. ఇక్కడ వరకే ఫోన్ వెళ్ళవు, తర్వాత లోపల ఉండదు. ఇక్కడ కూడా నంది ఉంది చూడండి, కానీ నంది దగ్గరికి వెళ్ళలేము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని ఇంకా బయటికి రావటమే. ఇక్కడ నంది విగ్రహం ఉంటుంది. అంటే లోపల నంది దగ్గర దండం పెట్టుకున్నంత టైం ఉండదు. అందుకే ఇక్కడ ఎదురుకున్న నంది విగ్రహం దగ్గర అయితే ఇక్కడే ఆ చెవులో చెప్పి మొక్కుంటారు కదా, అలా దండం అయితే ఇక్కడే పెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ నంది విగ్రహం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందాక చెప్పే కదా మెట్ల మార్గం వచ్చేవాళ్ళు ఇదే దారి. మనకి మెట్ల మార్గంలో ఇలా రాగానే మనకి రైట్ సైడ్ తిరగనే మనకైతే ఇక్కడ ఒక శివయ్య విగ్రహం ఉంటుంది. అంటే శివలింగం ఆకారంలో చుట్టూ మొఖాలు, అంటే 3 ఇక్కడ త్రికోటేశ్వరం కదా, 3 మొఖాలు కదా, అలాగా 3 మొఖాలు డిజైన్ చేసి ఉంటాయి ఆ శివలింగానికి. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. చూడండి భక్తులతో కితకితలాడుతుంది అంతా టెంపుల్ మొత్తం. అసలు
గ్యాప్ లేదు, అంతమంది జనం అయితే వచ్చారు. శివరాత్రి రోజే ఇంతమంది జనం ఉంటారు. నార్మల్ టైమ్స్లో కొద్దిగా నార్మల్గానే ఉంటారు, అంత పెద్ద కష్టం ఉండదు. ఒక్క శివరాత్రి రోజే ఎంతమంది భక్తులు ఉంటారు. అందుకే ఒక్క కోటప్ప కొండలను ఒక్క శివరాత్రి రోజు జరిగినంత భక్తులు, అంత రద్దీ నాకు తెలిసి ఏ టైంలో జరగదు. అందుకే అతి పెద్ద జాతరగా, ఏపీలో అతి పెద్ద జాతరగా దీన్ని అయితే కొలుస్తారు. ఇతను చూడు, ఇతను ఆ శివుని విగ్రహం పైన అయితే మనకి పేర్లు చెక్కుతుంది. ఏందన్నా పేర్లు చెక్కుతున్నావు, ఏంది పేర్లు చెక్కుతున్నావు అంటే, ఇక్కడ పేర్లు చెక్కితే అదంట జరుగుద్దంట. ఆ కోరిక, వాళ్ళు కోరుకున్న కోరిక అంటే జరుగుద్దంట, అందుకని రాస్తున్నారు. చుట్టూ ఒకసారి ఈ కోటప్ప కొండ వ్యూ పాయింట్ చూడండి, అసలు చాలా గ్రీన్గా ఉంది ఈ టైంలో కూడా. ఇక్కడ చూడండి, మనం అలా భక్తుల్ని దాటుకొని అలా పైకి వెళ్తే ధ్యాన మందిరము, అలాగే పుట్ట, అక్కడి నుంచి పాత కోటప్ప కొండ ఉంటుంది. పాత బొచ్చు కోటయ్య అంట, ఆయన బొచ్చు కోటయ్య అంటారంట. ఆ పాత కోటప్ప కొండ కూడా దారి ఉంటుంది. అసలు ఇది కొత్త కోటేశ్వరము, అది వచ్చేసి పాత కోటేశ్వర ఆలయము. అయితే ఈ కొత్త కోటేశ్వరం ఎలా ఏర్పడింది, ఇప్పుడు గొల్లబామ అని చెప్పినా కదా, ఆమె రోజు శివుణ్ణి అంత పైకెక్కి భక్తితో కొలుచుకోలేక బాధపడుతుంటుంది. ఆ టైంలో శివయ్య ప్రత్యక్షమే, సరే అమ్మ నీకోసం ఇలా కింద కొత్త కోటేశ్వరం ఆలయంగా ఏర్పడతాను అని ఆమెకు వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. అందువల్ల ఇది కొత్త కోటేశ్వర ఆలయం అంటారు. ఆ పాతది వచ్చేసి బొచ్చు కోటయ్య స్వామి అంటారు, అంటే పాత కోటయ్య స్వామి అంటారు. ఇదిగో దారి చూడండి, ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి. అలా పైకి వెళ్ళి పుట్ట ధ్యాన మందిరం చూసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి కొంచెం కొండ పైకి ఎక్కితే మనకి పాత కోటేశ్వర ఆలయం అవుతుంది, అంటే పాత కోటప్ప కొండ వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడి నుంచి చూడండి, లాంగ్గా మీకు ప్రభలు కనపడుతున్నాయి కదా, అది ఆ జనాలకి చక్కగా ఆ శివలింగం పక్కన ప్రభలు కనపడుతున్నాయి చూడండి. ఇలా చివరికి పూర్తిగా పైకి వస్తే మనకైతే పుట్ట వస్తుంది. ఈ పుట్ట కూడా చూడండి. మీకు చెప్పా కదా పైన బొచ్చు కోటయ్య ఉన్నది, పాత కోటప్ప కొండ, పాత కోటయ్య స్వామిని. ఇలా వెళ్ళి అదుగొదుగు అలా నడుచుకుంటూ వెళ్తారు చూడండి, చీమల్లాగా అట్లా కొండపైకి వెక్కి ఇట్లా వెళ్ళాలి. ఇట్లా వెళ్ళి చక్కగా వెళ్ళి ఆ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. అది అక్కడ మనుషులు అలా ఎక్కి అట్లా కొండకెళ్ళి ఆ చివరి కొండ గుడి ఉంది, టెంపుల్ కనపడుతుంది చూడండి, అక్కడికి వెళ్ళాలి ఆయన దర్శనం చేసుకోవాలంటే. మళ్ళీ ఒకసారి పైనుంచి చూడండి వ్యూ పాయింట్, అంటే చిన్నగా లైట్ ఫెయిల్ అవుతుంది, అంటే సూర్యుడు వెళ్ళిపోయాడు, అందుకే లైటింగ్ చూడండి చిన్నగా వెలుగుతూ ఉంది దూరం నుంచి. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కలిసి నాకైతే చిన్నపిల్లలు, వీళ్ళకి ఈ తిరునాళ్ళు ఎలా ఉందో ఒకసారి ఇలా అడుగుదాం అనుకుంటున్నా. చెప్పరు ఎలా ఉందిరా? మేమైతే ఇప్పుడు తిరునాళ్ళకి వచ్చాం. తిరునాళ్ళ చాలా చాలా బాగుందన్న. ఒకసారి మీరు ఒక్కసారి వచ్చి చూడండి. ఒకసారి అక్కడ బ్యాక్ కెమెరా పెట్టి చూపారు, చాలా చాలా బాగుందన్న. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నీకు తిరునాళ్ళ గురించి ఇంకోటి పాయింట్ తెలుసా? ఫస్ట్ టైం వస్తాం. అయితే జనం మాత్రం ఇసుకే పోసిన రాళ్ళంత జనం అయితే ఉన్నారు. చాలా చాలా ఎంజాయ్మెంట్ ఉంది అక్కడ. నైట్ ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ప్రభలు ఉన్నాయి. 20 ప్రభలు దాకా కట్టిరా, 22, 23 దాకా. ఆ ప్రభలకి అయితే ఎక్సలెంట్ కూడా. మేము ఎన్నో కొండ చివర ఉన్నాం. ఇక్కడ పైన వచ్చేసి గణపతి దేవుడు ఎంజాయ్మెంట్ ఉంది. పిల్లల ఇక్కడికి వచ్చి చివర బాగా గాలాడుతుంది, కొండ చివరకు వచ్చున్నారు. నేను కూడా వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చి జనాలు చాలా చాలా మంది వచ్చారు. ఇంకా చిన్నగా అయితే చీకటి పడుతుంది, ఇంకా మనం అయితే కిందకి వెళ్ళాలి. కింద ప్రభలు ఉన్నాయి, ప్రభలు అయితే ఎక్సలెంట్. ఆ ప్రభలను చూడాలి ఫస్ట్ మనం కిందకి వెళ్ళి. అసలు నైట్ చూడండి టెంపుల్ ఎంత బాగుందో, పైన చూడండి భక్తులు కూడా కితకితలాడుతున్నారు. మనం కొండపై నుంచి మెట్ల మార్గంలో వచ్చేటప్పుడు అయితే మనల్ని అయితే ఆ లైటింగ్ చూడండి ఎలా ఉంటుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మెట్ల మార్గంలో నడిచేస్తుంటే నేను ప్రభలు చూసే చూడండి ఫ్రెండ్స్, ప్రభలు చూడండి ఎన్ని కనపడుతున్నాయా, అసలు ఎక్సలెంట్గా ఉంది వ్యూ. నైట్ అయ్యే కొంది అయితే రద్దీ అయితే ఎక్కువ పెరుగుతుంది, భక్తుల రద్దీ.
మీరే చూడండి, అర్థమైపోతుంది. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో. అంటే మార్నింగ్ వచ్చి దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తుంటారు సాయంత్రం కోసం, నైట్ కోసం. పెద్దపల్లకులూరు కోసవర్తి దయామణి పెద్దపల్లకులూరు. తిరునాళ్ళలో మనం ఎగ్జిబిషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జిబిషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏ తిరునాళ్ళలో అయినా. ఇక్కడ కూడా ఎగ్జిబిషన్లో తిరునాళ్ళు చాలా పెద్ద తిరునాళ్ళు కదా, ఎక్కువ మంది భక్తులు వస్తారు కదా. పెద్ద పెద్ద జైంట్ వీల్స్, పెద్ద పెద్ద సంబంధించిన చాలా ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది ఇక్కడ. వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడే మనం ప్రభల కాడికి వెళ్దాం. ఇప్పుడు అందరూ వీళ్ళు వెళ్ళేదంతా ప్రభలే. అసలు మేము వెళ్ళే రూట్ అయితే కిక్కిరిసిపోయింది. మనం ఆ ప్రభల నుంచి నిలబడి చూస్తే పైన టెంపుల్ కనపడుతుంది. టెంపుల్కి ఎదురుగా అంటే టెంపుల్కి అంటే పైన కోటయ్య స్వామి కంటే ఈ ప్రభలు కనపడాలంట. ఆయనకి ఎదురుగా అయితే ఈ ప్రభలు అయితే అరేంజ్ చేస్తారు. అంటే పైనుంచి కొండపై నుంచి చూస్తే ఈజీగా కనపడటానికి. అంటే అది ఒక అప్పటి నుంచి వచ్చే ఆనవాయితీ. ఇంకొకటి మా ఊర్లో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా, అంటే ఇక్కడ 101 ప్రభలు కడితే ఆ దేవుడు ఆ ప్రభల్ని చూసి కొన్ని మెట్లు కిందకి దిగొస్తారంట. అందుకోసం ప్రత్యేకంగా ఇక్కడైతే ప్రభలు కడుతుంటారు. ఇప్పటి వరకు 61 ప్రభలే అంటే కట్టింది, కానీ 101 ప్రభలు ఎప్పుడు కడతారో. వాటర్ అమ్మా కమిటీ వాళ్ళు వాటర్ పాటిస్తున్నారు
ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అంటే కొంచెమన్నా కోటప్పకొండ తిరునాళ్ళ చూపించా అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.